మరి కాల్ ఎవరు చేస్తున్నావు? మీ బావకి కాల్ చేస్తున్నా. నిన్ననే చెప్పిన నా బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళి ఉంది, పోవాలి ఎట్లయినా అని. అయితే మీ బావ ఏమన్నాడంటే సరే పోదాము, నేను రేపు డ్యూటీకి వెళ్ళి లీవ్ పెట్టేసి వస్తాను అన్నాడు. సరే అన్న. సో ఈరోజు వెళ్ళేటప్పుడు ఏమన్నాడంటే నేను లీవ్ పెట్టుకొని వస్తాను, నువ్వు అంతవరకు రెడీ అయ్యి ఉండు అన్నాడు. వచ్చిన తర్వాత పోదాం అన్నాడు. సరే అని రెడీ అయ్యి కూర్చున్నా. ఇప్పటివరకు రాలేదు. బావకి ఆఫీస్లో ఏమైనా వర్క్ ఉందేమో అక్క, అందుకే రాలేదేమో. ఇంకా కాల్ కూడా రిసీవ్ చేస్తుంది. ఎంతో కోపం వస్తుంది చెప్పు. బావ ఏదైనా మీటింగ్ ఉన్నాడేమో, అందుకే కాల్ రిసీవ్ చేస్తలేడేమో. అదేమనుకుంటుంది ఇప్పుడు పెళ్ళికి పోకపోతే? అర్థం చేసుకోవాలి కదా అక్క నువ్వు కూడా. దానికే అలుగుతావా? ఈ మగవాళ్ళంతా ఇంతేనా? ఇట్లనే ఉంటారా? మళ్ళీ ఒకసారి కాల్ ట్రై చేయి. సినిమాకి తీసుకోవద్దాం రెడీ అయ్యి కూర్చోండి అంటారు, పెళ్ళికి తీసుకోవద్దాం రెడీ అయ్యి కూర్చోండి అంటారు. మేమేమో రెడీ అయ్యి ఇట్లా కూర్చోవాలి, వాళ్ళేమో రారు కదా. ఇంకా ఫోన్ కూడా రిసీవ్ చేయాలి. ఇదేనా ఇంకా? అవ్వ అయ్యల మీద అలిగినట్టు నువ్వు అత్తగారింటిలో అలుగొద్దు బిడ్డ. అత్త